హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. పులావ్‌లో కన్నా, బిర్యానీలో కన్నా మనం ఎప్పుడు మసాలా గ్రేవీ కర్రీస్ తింటూనే ఉంటాం. కానీ ఇలా మటన్ మసాలా గ్రేవీ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? చెయ్యని వాళ్ళ కోసం ట్రై చేసేద్దాం ఇప్పుడు. ఇంక వంట స్టార్ట్ చేసినట్టయితే ముందుగా ఇలా ఈ బౌల్‌లోకి వాటర్ ఏసుకొని, ఆ వేరుశనగ గుళ్ళు, దోసపప్పు, గసగసాలు, కొబ్బరికాయ వేసి బాగా నానబెట్టేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకొని. అంటే అది ఒక గంట ముందు నానబెడితే మనకి పేస్ట్ కింద అవుద్ది. లేదా అప్పటికప్పుడు నానబెట్టామంటే అది పేస్ట్ అవ్వదు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో. ఇలా వాటర్ ఫుల్‌గా నిండిపోయేలా వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నా పర్వాలేదు. తర్వాత ఇలా నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నా. ఆ మటన్ బాగా ఉడికించుకోవాలి కదా! ఇలా కుక్కర్‌లో మటన్ వేసేసుకున్నాను. ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని వాటర్ ఏసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు. కొందరైతే కారం అవి వేస్తారు. ఇది కర్రీ కాదు కదా! అంటే ఇది గ్రేవీ కర్రీ కాబట్టి మనము ఇందులో కారం వేయకూడదు. వేరే సెపరేట్‌గా వేసుకుంటాము. ఇలా స్టవ్ మీద పెట్టేయడమే డైరెక్ట్‌గా. ఇప్పుడు నార్మల్ కర్రీ కంటే మనం కారం, ఉప్పు కూడా వేసుకోవచ్చు. చూడండి 1 అవర్ తర్వాత నేను ఇవి ఇలా పేస్ట్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు చెప్పాను కదా! పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇందులో పేస్ట్ చేసుకోవాలి. చూడండి 5 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ అనేది ఉడికిపోయింది. ఇందులో బోన్స్ ఉన్నాయి కదా! అవి బాగా ఉడకాలి. అవి ఒక 5 విజిల్స్ టు 6 విజిల్స్ ఉండాలి. సో, బాగా ఉడికే వరకు మనం ఇవి ఉడకబెట్టుకోవాలి. అల్లం పేస్ట్ అనేది ఎక్కువ పడతది. స్మెల్ రాకూడదు మెయిన్‌లీ. నాకైతే చాలా బాగా ఉడికిపోయింది. చూడండి అన్నీ దగ్గరకొచ్చేసి చాలా బాగా ఉడికిపోయింది. స్మెల్ కూడా అల్లం పేస్ట్ స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. అందులోనే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇది ఫస్ట్ బాగా మగ్గాలి. మీరు కావాల్సితే బిర్యానీ మసాలాలు కూడా వేసుకోవచ్చు. నేను వేసుకునే గరం మసాలాలోనే కొంచెము బిర్యానీ మసాలాలు ఉంటాయి కాబట్టి నేను వేసుకోవట్లేదు. మీరు కావాల్సితే బిర్యానీ మసాలాలు కూడా వేసుకొని ముందుగా సామాన్లు తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను గరం మసాలా వేసుకున్నాను. ఇదొచ్చేసి మటన్ మసాలా, చికెన్ మసాలా అదేమి కాదు. నార్మల్ మన ఇంట్లో ఉండే గరం మసాలా. ఈ 2 బాగా ఫ్రై చేసుకుంటున్నా. నాకు ఈ మసాలాలోనే కొంచెం ఘాటు ఉంటది కాబట్టి నేను బిర్యానీ మసాలాలనేది వేయలేదు. అండ్ ఇది బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! వేరుశనగుళ్ళు, దోసపప్పు పేస్ట్ ఉంది కదా! అది నేను ఇందులో వేసేసుకున్నాను. అది బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం ఆయిల్ చాలా ఎక్కువ పడతది. ఆయిల్ లేకపోతే అది పచ్చి స్మెల్ వస్తది. అసలు బాగోదు కర్రీ. ఇంకా ఇందులో కొంచెం వాటర్ ఏసి ఇందులో వేసేసుకున్నా. ఇంక ఇందులో అన్ని వాటర్ వేసేసి బాగా కలుపుకుంటున్నాను. ఇది బాగా మగ్గనివ్వాలి మనము. ఇలాంటి గ్రేవీ కర్రీస్‌లో మనకి ఆయిల్ అస్సలు కనిపించదు. కానీ చాలా ఆయిల్ ఉంటది. అది అయ్యే కొద్దీ బయటకొస్తది లాస్ట్‌కి. స్టార్టింగ్ ఎంత ఆయిల్ వేసినా మనకు కనిపించదసలు. నేనైతే ఆయిల్ చాలా ఎక్కువ వేసాను. చూడండి ఆయిల్ లేని కర్రీలా ఉంది. అండ్ ఇందులో ఇప్పుడు నేను కారం వేసుకున్నా. అలానే ఉప్పు కూడా వేసుకున్నా. కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మీకు స్టార్టింగ్‌లో ఆల్రెడీ చెప్పాను కదా! మటన్ కర్రీకి అయితే మనం మటన్‌లోనే వేసేసుకోవచ్చు. కానీ ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ఇలా సెపరేట్‌గా వేసుకోవాలని చెప్పి ఇగో ఇందులో వేసుకొని బాగా దీన్ని కూడా మగ్గనివ్వాలి. ఎందుకంటే లేదంటే పచ్చి స్మెల్ వస్తది ఈ పేస్ట్ వచ్చేసి. స్టార్టింగ్ మనకైతే తెల్లగా కనిపిస్తుంది. అది మగ్గే కొద్దీ కలర్ చేంజ్ అయిపోద్ది. చూడండి ఎంత వరకు వచ్చిందో. చాలా అంటే చాలా మగ్గిపోవాలి. అది ఆయిల్ బయటకు వదిలేయాలి కంప్లీట్‌గా. కింద అడుగంటకుండా మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. ఇది 80% ఉడికిందనిపించుకొని ఇప్పుడు మనకు మటన్ తీసుకున్నాం చూడండి. ఆ మటన్ అంతా నేను ఇందులో వేసుకున్నాను. వాటర్‌తో సహా వేసేసుకున్నాను నేను. మీకు అనిపిస్తుంది ఇలా ఏస్తే మటన్ స్మెల్ వస్తది కదా! అని చెప్పి. అలా అసలు ఏమీ ఉండదండి. ఇందులో మటన్ ఉన్నట్టు కూడా మనకు తెలీదు. అంతా ఈక్వల్ అయిపోయి చాలా మంచి టేస్ట్ వస్తది లాస్ట్‌కి మనకిది. ఆల్రెడీ మనకి ఫస్ట్ మటన్ బాగా ఉడికిపోయింది కాబట్టి ఇక్కడ ఒక 15-20 మినిట్స్ ఉడికితే సరిపోద్ది. ఇలా బాగా కలుపుకోవాలి మటన్ అంతా వేసేసి. కొందరికి డౌట్స్ వస్తాయి బిర్యానీ మసాలా పౌడర్ వేయొచ్చా? లేదంటే నెయ్యి వేయొచ్చా అంటారు. ఆ 2 స్కిప్ చేసుకోండి. మనం మటన్ కర్రీ వండుకుంటాం కాబట్టి ఆ 2 అవసరం లేదు. ఈ పేస్ట్ స్మెల్ అనేది మనకి రాదు మళ్ళీ. నాకు కొంచెం చప్పగా స్మెల్ వస్తుందని చెప్పి నేను ఉప్పు వేసుకున్నాను. అండ్ అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మీకు స్మెల్ తెలియకపోతే మీరు డైరెక్ట్ చూడొచ్చు. ఉప్పు, చెప్పని చూసి వేసుకోవచ్చు. కొందరికి స్మెల్‌తో తెలిసిపోద్ది. అండ్ ఇది ఇలా బాగా కలుపుకుంటున్నాను నేను. దగ్గరుండి కలుపుకోవాలి. లేదంటే కింద అడుగంటే అవకాశం ఉంటది. ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్‌లో అయిన తర్వాత నేను ఇలా వాటర్ వేసుకున్నా. వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. అంటే కొంచెం గ్రేవీలా కావాలి కదా! మనకి ఒక 2-5 మెంబర్స్‌కి గ్రేవీలా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. చూడండి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చా. ఆయిల్ అనేది బయటకొస్తుంది. ఎప్పుడైతే ఆయిల్ అనేది బయటకొస్తుందో మనకి కర్రీ తయారవుతుందని అర్థము. దగ్గరకొస్తుందని. ఆ పేస్ట్ కూడా బాగా మగ్గుతుందని అర్థం మాట. ఇలా స్లోగా కలుపుకోవాలి. మనం హై ఫ్లేమ్‌లో పెట్టినట్టయితే కింద మాత్రం అడుగంటేస్తది. అలా అడుగు పట్టి ఇంకా మాడిందంటే కర్రీ మొత్తం పాడైపోద్ది. మాడిపోయిన స్మెల్ వచ్చేస్తది. జాగ్రత్తగా చేసుకోవాలిది. నేనొకసారి సాల్ట్ చూసుకున్నా. నాకు సాల్ట్ అన్నీ సరిపోయినాయి. నేనిప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ దీన్ని బాగా మగ్గనిస్తున్నా. చూసినట్టయితే 5 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా బాగా పైకి తేరిపోయింది. చాలా వరకు అసలు మనకు స్టార్టింగ్‌లో ఇంత ఆయిలే కనిపించలేదు. ఇప్పుడు చూసారా ఎంత ఆయిల్ వచ్చిందో. ఇలాంటి గ్రేవీ కర్రీస్‌తో ఇదే మెయిన్. మనం స్టార్టింగ్ ఎంత ఆయిల్ వేసినా అవి కనిపించవు. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ బోన్స్ అవి కూడా చాలా బాగా ఉడికినియి. బిర్యానీలోకి సూపర్ ఉంటది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.